అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. చూశారు కదండి, ఈవిడ మా వదిన గారు నిన్నే కన్ను ఆపరేషన్ అయిందండి. ఆవిడ వాళ్ళ కోడలు, వాళ్ళ అబ్బాయి, వాళ్ళ చిన్న అబ్బాయి గురించి చెప్తానన్నారండి. చూడండి ఏం చెప్తారు ఆవిడ మాటల్లో, మీరందరూ వినండి. చాలా బాగా మాట్లాడుతున్నారు ఆవిడ. చెప్పండి. నమస్తే అండి. ఇట్లా నేను సిటీ నుంచి వచ్చానండి. ఫస్ట్ మా కోడలు ఇక్కడికి వచ్చేసేయండి అత్తయ్య, మీరు ఇక్కడ చేయిస్తాను నేను. రామ్దేవ్ హాస్పిటల్ కుకట్పల్లిలో ఉంది, ఫేమస్ హాస్పిటల్ అది. అనగానే నేను ముందర ఇవాళ చెప్పింది ఆ నైటే బయలుదేరి మా చిన్న అబ్బాయిని తీసుకుని వచ్చేసాను. మా పెద్ద అబ్బాయి కూడా కేకలేసాడు, అక్కడ ఎన్ని రోజులు ఉంటావు ఆ కన్నుతోటి, ఇక్కడికి రా. కామేశ్వరి, మా కోడల పేరు కామేశ్వరి చెప్తున్నప్పుడు ఎందుకు వినవు అని అన్నప్పుడు ఇంకా నేను వెంటనే బయలుదేరి ఇక్కడికి వచ్చేసానండి. దగ్గరుండి అన్నీ చూపించింది పాపం. టెస్టులన్నీ చేయించింది. మ్యాక్సిమం బ్లడ్ టెస్ట్, మామూలుగా అక్కడ మళ్ళీ థైరాయిడ్ టెస్ట్, ఇంకా ఆ టెస్ట్ ఈ టెస్ట్ ఎన్నెన్నో చేయించింది. వాళ్ళు అడిగినవన్నీ అయిపోయినాయి. ఇంకా ఆపరేషన్ ప్రిపేర్ అయిపోతుంటే హార్ట్కి సంబంధించిన ఆపరేషన్ అవ్వలేదు నాకు. అది ఆ రిపోర్ట్ తెస్తే కానీ మేము కంటి ఆపరేషన్ చేయమని మా కోడలతో చెప్పేటప్పటికి వెంటనే ఈసీజీ టెస్ట్ ఒకటి చేయించింది. అదే సాయంకాలం మళ్ళీ నాకు 2D టెస్ట్ అని డాక్టర్ గురుప్రకాష్ గారు ఉంటారు ఇక్కడ ఈ రామ్దేవ్ హాస్పిటల్లో, ఆయన చేత కూడా 2D టెస్ట్ చేయించింది. ఆయన రిఫర్ చేస్తేనే ఆ రిపోర్టు కంటి ఆపరేషన్ చేసే వాళ్ళకి పంపిస్తే, మెయిన్ కన్ను ముఖ్యం కదండి అని అంటే సరేనని ఆయన కూడా ఒప్పుకొని ట్యాబ్లెట్స్ అవి ఇచ్చి ఈ కంటి ఆపరేషన్ అయ్యేంత వరకు వాడండి, ఏం పర్వాలేదన్నారు. అటువంటిది చేశారు వాళ్ళు. నిన్న 10-10:30 కల్లా చేసేసారు ఆపరేషను. ఒక 1 అవర్ కూర్చోబెట్టారు, కాసేపు పడుకోబెట్టారు. కట్లేవి కట్టారు నిన్న ఆపరేషన్ అవ్వగానే. ఇంటికి పంపించారండి నిన్న మధ్యాహ్నం. దగ్గరుండి మెయిన్ మా కోడలు కానీ, మా వియ్యపురాలు, మా కోడలు తల్లి గారు, వాళ్ళు నా గురించి కూడా బందర్ నుంచి వచ్చి నేను ఎక్కడ టెన్షన్ పడుతున్నానో చెప్పేసింది మా కోడలు. ఇట్లయితే ఈవిడ చేయించుకోదేమో, నేనేమో బిజినెస్లో ఉన్నాను, దానికి టైమింగ్ కుదరటం లేదండి అసలు. పొద్దున వెళ్ళిపోయి రాత్రి వచ్చి మళ్ళీ ఆర్డర్లు బోర్డు వస్తున్నాయి. ఈ అయ్యప్ప స్వాములు ఆర్డర్లు, మామూలుగా లోకల్గా ఉన్న నార్మల్ ఆర్డర్లు అన్నీ తీసుకుంటోంది. దానికి టైమింగ్ కుదరటల్లా. దాంతో నేను కొంచెం బాధపడ్డా, అయ్యో ఉండట్లేదే నా కోడలు ఇంట్లో అని, ఎలా అని. వెంటనే తను ఒకటే ఆలోచించింది, నాకు కూడా తెలియదు. వాళ్ళ అమ్మగారిని పిలిపించింది బందర్ నుంచి. నైట్కి నైటే పిలిపించేసింది. టికెట్ అది బుక్ చేసేసింది. తెల్లారు బాబు ఈవిడ వచ్చారు, మాకు అసలు తెలీదు. మా పెద్ద బాబు కూడా ఆశ్చర్యపోయాడు, అదేంటి కాన్సివాడ అమ్మగారు వచ్చారా అని. ఆవిడ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఆవిడ దగ్గరుండి నాకు చాలా ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారో అసలు. అటువంటి వాళ్ళు ఉన్నారా నిజంగా, అసలు చుట్టాలలో కూడా ఉన్నారా అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజంగా ఈవిడ సొంత మనిషి కంటే నన్ను ఎక్కువగా ఆదరించి హాస్పిటల్లో ఉండి హాస్పిటల్కి తీసుకెళ్ళడం అన్నీ ఇవాటి వరకు కూడా ఆవిడ నాకు ఆ కట్లిప్పేదాకా ధైర్యం చెప్పి అన్నీ చేసి తీసుకొచ్చారండి ఆవిడ. అసలు అది నిజంగా కళ్ళల్లో ఇప్పటికీ చెప్తుంటేనే నాకు అలా బాధపడకండి మీరు, అలా చేయొద్దు, మనం అందరం ఒక కుటుంబం లాంటి వాళ్ళ మనం అనని చెప్పేటప్పటికి నాకు చాలా సంతోషం వేసింది. ఈవిడ వల్ల, మా కోడల వల్ల కూడా నేను చాలా బాగున్నాను. రాగానే నాకు అనిపించింది, అది కన్న కుట్టిళ్ళు కూడా ఈ రోజుల్లో అలా చేస్తారో లేదో తెలియదు కానివ్వండి, వెంటనే షేక్ హ్యాండ్ ఇచ్చేస్తారు. మా కోడలికి అత్తుకోలేదు కానివ్వండి, షేక్ హ్యాండ్ ఇచ్చేసేసి బాగా జరిగింది కామేశ్వరి అని చెప్పుకొని మనసులోనే థ్యాంక్స్ చెప్పుకున్నాను నేను. చాలా చాలా నిదానం అండి మనిషి, మాట కూడా ఎక్కువగా హార్ష్గా రాదు, చాలా నిదానంగా మాట్లాడుతుంది. అంత బిజినెస్ వర్క్లో ఉండి కూడాను తనకి టైమింగ్ కుదరదండి. అందుకని ఏం ఆలోచించుకుందో ఏమో నా బాధ చూసి మా వియ్యపురాల్ని తీసుకొచ్చేసింది బంధాల నుంచి. అక్కడి నుంచి రమ్మని పిలిచి ఆవిడ వేరే ఆలోచన కూడా ఆవిడకి బాగాలేదండి, లివర్ ప్రాబ్లం, ఆవిడ కూడా చూపించుకోవాలి. అటువంటిది ఆవిడ మందులైపోయినా కూడా నా కోసంగా చాలా హెల్ప్ఫుల్గా ఉందండి. చాలా చేయూతనిచ్చింది, ధైర్యం చెప్పింది ఈరోజు వరకు. అప్పుడే వెళ్ళకండి, నన్ను మళ్ళీ ఇంకొక వారం అయినాక రామ్దేవ్ హాస్పిటల్ వాళ్ళు మళ్ళీ రమ్మన్నారు.
అప్పటి వరకు ఉండమని అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఉంటానని అన్నారు. అదేంటి నాకు జరిగింది. ఈవిడ వల్ల సపోర్ట్ వల్ల, మా కోడల సపోర్ట్ వల్ల మా చిన్న అబ్బాయి, మా పెద్ద అబ్బాయి, వీళ్ళు నలుగురు కూడా చాలా చాలా చేశారండి నాకు. అట్లా అట్లా ఉండాలండి, కుటుంబం అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది నాకు. నిజంగా ఏ కుటుంబంలో అయినా సరే ఒక సపోర్ట్ లేనిదే ఏ ఆడదానికైనా, వీటి కంట ఆపరేషన్ అవనివ్వండి, ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా ఇంట్లో కోడల వల్ల కానీ, వాళ్ళ అమ్మగారు కానీ, ఇంకా మా పెద్ద అబ్బాయి, నా కొడుకుల వల్ల కానీ సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము అనేది నాకు ఇప్పుడు తెలిసింది. పుట్టప్పుడు ఎలా విసుక్కుంటాం, కసురుకుంటాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మాత్రం బాగా జరిగింది. ఇంటికి వచ్చాను ఇవాళ. వంట కూడా మా కోడలే చేసి పెట్టింది. తినండి అత్తయ్య, తినండి, తినకపోతే ఎట్లాగోనంది. అట్లా ఈవిడ కూడా అంతే, మా వియ్యపురాలు. తినాలి, అసలు ఫస్ట్ నుంచి తిండి విషయంలో మీరు తినాలి తినాలి అంటూనే ఉండేవాడు. ఆవిడే ఉడ్డించి కలిపి పెట్టారు. నిన్నైతే మెత్తగా తినాలని డాక్టర్ చెప్పేటప్పటికి ఆవిడే కలిపి ఇచ్చారు. నిన్నైతే మరీ అసలు చాలా ఇలా తల వచ్చేస్తున్నా నేను. మా చిన్నబాబు వచ్చి మీకు చాలా థ్యాంక్స్ అండి అని అంటే, థ్యాంక్స్ ఎందుకు చెప్తావమ్మా, మనలో మనకి థ్యాంక్స్లు వద్దు, మనందరం ఒక కుటుంబీకులం అని చెప్పారండి. అట్లా అన్నమాట. అందరికీ ధన్యవాదాలు. చూశారు కదండి, మాకు మా అమ్మాయి వాళ్ళ అత్తగారు ఏ విధంగా చెప్పారు. అలాగే మీ కోడళ్ళందరూ పెద్దవాళ్ళు ఉంటే అలా అత్తగారుని చూసుకోండి, చాలా మంచిదండి. మీకు అదే అన్ని ఆయురారోగ్యాలు ఇస్తాయండి. అలాగే నా విషయంలో కూడానండి, నాకు చాలా తేడా చేసిందండి. లివరు ఇన్ఫెక్షన్ అయింది. అయితే అప్పుడు కూడా మా పిల్లలు ఇద్దరు అండి, నాకు ఆడపిల్లలు. అలాగే వాళ్ళిద్దరు నన్ను కంటికి రెప్పలా చూస్తారండి. ఈవేళ నేను ఇలా ఉండి యూట్యూబ్ చేస్తున్నానన్నా, దైవ కార్యాలు చేసుకుంటున్నానన్నా, ఏది చేసుకుంటున్నానన్నా మా అల్లుళ్ళు గారులు, అలాగే మా పిల్లలు, అలాగే మా అమ్మాయి వాళ్ళ స్నేహితులు కానీ ఎవరైనా కానీ నాకు వెనకుండి నన్ను చాలా బాగా ఆదరిస్తారండి. వాళ్ళు నాకు ఏదైనా కొంచెం బాధ కలిగినా వెంటనే నన్ను హైదరాబాద్ తీసుకొచ్చి కారులో డాక్టర్ దగ్గర చూపించి మందులు అవన్నీ ఇప్పించి వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూస్తారండి. మా ఇద్దరు పిల్లలు కానీ, మా ఇద్దరు అల్లుళ్ళు కానీ ఎవరైనా నన్ను ఇంత మాట కానీ అనరండి. ఆయన లేకపోయినా కూడా నాకు ఉన్నంత ఫీలింగ్ కానీ వీళ్ళందరూ నన్ను చూసుకుంటున్నారండి. వాళ్ళు అలా చూసుకోబట్టే నేను ఇలా ఇవన్నీ చేయగలుగుతున్నానండి. చూశారు కదండి, మీరందరూ కూడా పెద్దవాళ్ళని అలా గౌరవిస్తూ ఉండండి, చాలా మంచిదండి. ఈరోజు రేపు అనాథ శరణాల్లో అందరూ వదిలేస్తున్నారండి. దయచేసి అలా చేయకండి, పెద్దవాళ్ళని గౌరవిస్తూ ఉండండి. మీ పెద్దవాళ్ళని మీరు చూస్తేనే మీ పిల్లలు మిమ్మల్ని అందరినీ చూస్తారండి. చూశారు కదండి, ఏదో నాకు తెలిసినంతగా నేను చెప్తున్నా. అలాగే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. ఇది నా ఛానల్ పేరండి, కాజా సత్యవతి అమ్మవారి కటాక్షం అండి. మీరు ఎవరైనా నా ఛానల్ చూడదలుచుకుంటే అందులోకి వెళ్ళి చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబర్ చేయండి. మీ అందరికీ మనసా వాస శిరస వంచి నమస్కారం అండి. ధన్యవాదాలండి అందరికీ.